రియల్ ఎస్టేట్ లో భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా మంది మైండ్ లో ఉండే పాయింట్ ఏంటంటే దూరం కదా ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఆలోచిస్తారు. కానీ మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ కీపింగ్ మైండ్ లో ఉంచుకోవాలి. ఫస్ట్ పాయింట్, హైవే నుంచి 1 నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపే మనం కొనుగోలు చేస్తున్నటువంటి ప్లాట్ ఉండి ఉండాలి. మోర్ ఓవర్ ఆ సరౌండింగ్ ఏరియాలో గవర్నమెంట్ ఫోకస్ చేసి ఏమైనా డెవలప్మెంట్స్ అవుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా కీపింగ్ మైండ్ లో ఉంచుకోవాలి. ఎగ్జాంపుల్ కి ట్రిపుల్ ఆర్ కావచ్చు, రీజనల్ రింగ్ రైల్ కావచ్చు, లేదంటే ఫ్యూచర్ సిటీ కావచ్చు, అట్లాంటివి ఏమన్నా ఉన్న పాయింట్స్ ఏమైనా ఉంటే కనుక వాటి మీద కూడా ఫోకస్ చేయవలసి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం కొనుగోలు చేస్తున్నటువంటి ప్లాట్ సరౌండింగ్ ఏరియాలో ఏదన్నా టెంపుల్ ఉండి ఆ సరౌండింగ్ ఏరియాలో రెసిడెన్షియల్ జోన్ కూడా ఉంటే అలాంటి ప్రాంతాలు స్పీడ్ గా డెవలప్మెంట్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక అలాంటి ప్రాంతాలని ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేయడానికి చూస్ చేసుకోవాల్సిందని చెప్పి నేను అడ్వైజ్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ చూసుకుంటే మైసగండి అమ్మవారి టెంపుల్ కావచ్చు, లేదంటే గండి మైసమ్మ అమ్మవారి టెంపుల్ కావచ్చు, ఆ ప్రాంతాలు చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి పాయింట్లను దృష్టిలో పెట్టుకొని మనం కొనుగోలు చేస్తే మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం.